ముందుగా నిజమైన స్వాతంత్రం లభించిన తెలంగాణ 3వ తారీఖు డిసెంబర్లో తెలంగాణ ప్రజలు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఒక నియంత అణచివేత పాలనను పంపించినందుకు ఒక తెలంగాణ ఉద్యమకారునిగా తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎంపీ పదవిని త్యాగం చేసిన వ్యక్తిగా ఆస్తులు అమ్ముకున్నటువంటి వ్యక్తిగా ఈరోజు తెలంగాణ ప్రజలకి ఉద్యమాభివందనాలు ఢిల్లీ నుంచి తెలియజేస్తున్నా. అదే రకంగా తెలంగాణ కావాలని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించినటువంటి మరి ఉద్యమకారులందరికీ వాళ్ళ యొక్క ఆత్మలు శాంతించాలని కూడా ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల తరఫున కోరుతూ, మనము సాధించుకున్నటువంటి తెలంగాణ గత 9.5-10 సంవత్సరాలుగా స్వేచ్ఛ లేకుండా మరి కనీసం తమ యొక్క ఒపీనియన్ చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఒక పోలీసు రాజ్యాన్ని, అణచివేత రాజ్యాన్ని, ఒక దురహంకార పాలనను, ఒక అవినీతి పాలనను, ఒక కుటుంబ పాలనను ఎదుర్కొని స్వేచ్ఛావాయులు లేకుండా కనీసం తన అభిప్రాయాలను తెలిపేటువంటి పరిస్థితులు లేకుండా ఉన్నటువంటి ఈ 9.5 సంవత్సరాలు, అదే కాకుండా తెలంగాణ వనరులను అదే రకంగా గత 9.5 సంవత్సరాల అసెంబ్లీ అప్రూవ్ చేసినటువంటి బడ్జెట్టు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లక్షల కోట్లు, అదే రకంగా బ్యాంకుల నుంచి అప్పు తెచ్చినటువంటి 6,71,000 కోట్లు, ఈ విధంగా దాదాపుగా 30 లక్షల కోట్ల నిధుల్ని దుర్వినియోగం చేసి ఆగం చేసి ఇష్టారాజ్యంగా కేసీఆర్ గారు పరిపాలన సాగించిన సందర్భంలో కేసీఆర్కు సహకరించినటువంటి అధికారులు ఈ అవినీతిలో, అదే రకంగా తన వందమాగదెలు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మరి నేను కొత్తగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి గారిని హైదరాబాద్లో కలవడం, అదే రకంగా గవర్నర్ గారిని కూడా కలిసిన తదుపరి ఇక్కడ ఢిల్లీకి రావడం జరిగింది. ఢిల్లీలో కూడా ఇక్కడ సంబంధిత మంత్రి అయినటువంటి జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కూడా కలుసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు మీద మరి వెంటనే అక్కడ జరిగిన అవినీతి మీద చర్యలు తీసుకోవాలని కూడా నేను కోరడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో నిధులే కాకుండా తెలంగాణ ఆస్తులు, వక్ఫ్ భూములు, కాందిశీకుల భూములు, సర్ప్లస్ భూములు, మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి యొక్క భూములు, పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా లక్షలాది ఎకరాల భూముల్ని కూడా మరి కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ గారు తన వందభాగదులకి, తన బినామీలకి కట్టబెట్టడమే కాకుండా కిడ్ ప్రో కింద లక్షలాది రూపాయలు, లక్షలాది వేల కోట్ల రూపాయలు మరి దండుకొని నిరుద్యోగులకు 36 లక్షల మంది ఉన్నటువంటి నిరుద్యోగులకు కనీసం ఉద్యోగాల మాట అటుంచితే కనీసం ఉపాధి కానీ చివరికి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడినటువంటి సంఘటనలు కోకొల్లలు. అదే రకంగా తను చెప్పినటువంటి రైతులకు రుణమాఫీ అని చెప్పేసి ఆ రుణమాఫీ చేయకుండా రైతుల ఆత్మహత్యలు అట్లే కంటిన్యూ అవుతూ వచ్చాయి. బంగారు తెలంగాణ పేరు చెప్పి బంగారు తెలంగాణను ఆగం చేసేసి తన కుటుంబాన్ని బంగారుమయం చేసుకున్నటువంటి కేసీఆర్ తన యొక్క రాజకీయ జీవితం నాకు తెలుసు. నేను 1978లో మంత్రి అయినప్పుడు, ఎమ్మెల్యే అయినప్పుడు ఆ రోజుల్లో కేసీఆర్ ఏపీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా ఢిల్లీలో కూర్చొని దుబాయ్ పైరవీలు చేసేటువంటి కేసీఆర్
2001లో అతనికి ఉన్నటువంటి లేనటువంటి ఆస్తులు ఈరోజు ఈ 9.5-10 సంవత్సరాలలో లక్షలాది కోట్ల ఆస్తుల్ని, ఫామ్ హౌజుల్ని, నిధుల్ని కాజేసి ఈరోజు తెలంగాణని అప్పుల కుప్పగా మార్చినటువంటి ఘనత కేసీఆర్ మీద. కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, తెలంగాణలో ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం, వారిని అభినందిస్తున్నా. అదే రకంగా ఈ కేసీఆర్ కుటుంబం చేసినటువంటి ఆర్థిక అరాచకం, కేసీఆర్ ఆర్థిక నేరాన్ని మరి బయటపెట్టి వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలని, అదే రకంగా ఇప్పుడు కేంద్రంలో కూడా సంబంధిత ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఈ ఏజెన్సీలు కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అదే రకంగా గిరిజనులు ఈరోజు గిరిజన ప్రాంతాల్లో సరి అయినటువంటి యొక్క మంచినీళ్ళ సౌకర్యం లేక, వైద్య సదుపాయం లేక ఈరోజు అనేక రోగాల బారిన పడి మలేరియా, డయేరియా, జాండీస్, వాట్నాట్ ఎన్నో రకాలైనటువంటి యొక్క వ్యాధులతో ఈరోజు వందలాది మంది చనిపోతున్నా, వేలాది మంది మరణశయ్యపై ఉన్న వాళ్ళకి రావలసినటువంటి యొక్క పద్దులు గిరిజన వెల్ఫేర్లో ఉన్నటువంటి యొక్క ఐటీడీఏలు కానివ్వండి, ఈహెచ్సీలు కానివ్వండి, మాడా ప్రాజెక్టులు కానివ్వండి, ట్రైకార్ నిధులు కానివ్వండి, జీసీసీ నిధులు కానివ్వండి, మరి పీటీజీ, డిటీజీ అనే సంస్థల నిధులు కానివ్వండి, అదే రకంగా ట్రిమ్కో ట్రైబల్ పవర్ కార్పొరేషన్, ట్రైబల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాంటి అనేక సంస్థలు ఉన్నా కూడా వాటిని నిర్వీర్యం చేసి గిరిజనుల బతుకులతో చెలగాటమాడినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మీద చర్యలు తీసుకొని గిరిజనులకు సంబంధించిన నిధులని వేలాది కోట్ల రూపాయలని ఏదైతే డైవర్ట్ చేసినారో, దారి మళ్లించినారో వాటిని రెస్టోర్ చేయాలి, వాటి మీద వెంటనే ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కేంద్రం విడుదల చేసినటువంటి నిధుల మీద వెంటనే మరి ఎంత నిధుల్ని వాళ్ళు ఇక్కడి నుంచి రిలీజ్ చేసినారు. ఎందుకంటే గిరిజనులకి, దళితులకి ఎక్కువ శాతం నిధులు కేంద్రమే డైరెక్ట్గా జనాభా ప్రకారం ఇస్తారు. కాబట్టి ఆ నిధుల మీద శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ, మరి ఇక్కడ సంబంధిత గిరిజన వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడడానికి ఇక్కడికి వచ్చినాం. అదే రకంగా ఈరోజు విన్నాం, కేటీఆర్ అనే ఒక వ్యక్తి అక్కడ మాజీ మంత్రి, మరి కేసీఆర్ తనయుడు, ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటా అన్నట్టు మింగిందంతా మింగేసి తినేసి ఇప్పుడు ఎదురుదాడికి బయలుదేరినాడు. ఇప్పుడు కేసీఆర్ ఏమో యాక్సిడెంట్ అయి పడిపోయినాడు. ఇప్పుడు కొడుకును దించినాడు, ఫీల్డ్లో దించి తను చెప్పింది ఏది చేయలేదనే దాన్ని డైవర్ట్ చేయడానికి, మరి మింగిన నిధుల్ని మరి ప్రజలకు తెలిసిపోతుందని ఒక భయంతో ఈరోజు ఒక శ్వేతపత్రం ఏదో రిలీజ్ చేస్తుండని పేపర్లు వచ్చింది. అది శ్వేతపత్రం కాదు, అది తెలంగాణ ఆస్తులు నిధుల యొక్క స్వహాపత్రం. ఆ స్వహాపత్రాన్ని బయట పెట్టాలి కేటీఆర్ గారు. ఆ స్వహాపత్రంలో మీరు ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు బయటి దేశాల్లో కొన్నారో, మీరు ఎక్కడెక్కడ ఎన్ని ఫామ్ హౌజులు కట్టినారో, మీరు ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులో ఎంత డబ్బు దొబ్బినారో దాన్ని ఆ శ్వేతపత్రం ద్వారా తెలియజేయాలి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితేనేమి, అదేవిధంగా వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు అయితేనేమి, మహిళా సాధికారిత విషయంలోనైతేనేమి, నిరుద్యోగుల యొక్క విషయంలోనైతేనేమి, దివ్యాంగుల విషయంలోనైతేనేమి, ప్రతి ఒక్క సెక్షన్ను బీసీల యొక్క కులవృత్తుల వాళ్ళ యొక్క వెల్ఫేర్లు కానివ్వండి ఏదీ చేయకుండా ఈరోజు మరి తెలంగాణ ప్రజల జీవితాలతో ఆటలాడుకున్నటువంటి కేసీఆర్ కుటుంబం ఇది ఆర్థిక నేరం చేసినటువంటి కుటుంబం. కాబట్టి వెంటనే దీని మీద చర్యలు కేంద్రంకు సంబంధించిన ఏజెన్సీస్ మరి దీని మీద విచారణ చేసి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నా. అదే రకంగా నేను ఒక మాజీ ఎంపీగానే కాకుండా మాజీ మంత్రిగా, మరి జాతీయ బీజేపీ కౌన్సిల్ మెంబర్గా ఈరోజు నేను ఇక్కడ ఢిల్లీలో మరి దక్షిణ భారతదేశంలో ఈరోజు బీజేపీ పార్టీని పటిష్టం చేసే విషయంలో ఈరోజు ఇక్కడ నివేదిక సమర్పించడానికి రావడం జరిగింది. అదే రకంగా ఈ దేశంలో మరి భారతీయ జనతా పార్టీని నార్త్లో ఏ విధంగానైతే ప్రజలు ఆదరిస్తున్నారో అదే రకంగా ఈరోజు దక్షిణ భారతదేశంలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి నివేదిక. దీంట్లో భాగంగానే తెలంగాణలో ఉన్నటువంటి బంజారా హిల్స్లో హైదరాబాద్లో ఏ రోజైతే సేవాలాల్ మహారాజ్ గారు బంజారా హిల్స్లో నిజాం నవాబు ఉన్నటువంటి సమయంలో వారు
ఈ బంజారా హిల్స్లో విడిది చేసినారు. వారు విడిది చేసింది క్యాంపు చేసిన ప్రాంతాన్నే బంజారా హిల్స్గా పేరు పొంది ఆ రోజు సేవాలాల్ డిస్ట్రిక్ట్గా ఆ రోజు ఆ యొక్క ప్రాంతాన్ని డిక్లేర్ చేసినటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో సేవాలాల్ మహారాజ్ గారి యొక్క 150 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని, అదే రకంగా సేవాలాల్ మహారాజ్ జగదంబ మరి దేవాలయాలకు ఒక భవ్య మందిరాన్ని నిర్మాణం చేయాలి. సేవాలాల్ మహారాజ్ జయంతి 14 ఫిబ్రవరి దాన్ని మరి సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే బంజారాల విషయం ఎందుకు చెప్తున్నానంటే సౌత్ ఇండియాలో ఈరోజు బంజారాలు దాదాపుగా 100 అసెంబ్లీ స్థానాల్లో 100 పార్లమెంటు స్థానాల్లో ఏది మొత్తం సౌత్ ఇండియా ప్లస్ మహారాష్ట్రలో 100 పార్లమెంటు స్థానాల్లో అదే రకంగా 300 అసెంబ్లీ స్థానాల్లో అత్యధికమైనటువంటి ఒక గణనీయమైనటువంటి జనాభా కలిగినటువంటి బంజారా గిరిజన జాతి ఈరోజు కర్ణాటకలో షెడ్యూల్ కాస్ట్ లిస్టులో పెట్టినారు. అదేవిధంగా ఆంధ్ర తెలంగాణలో షెడ్యూల్ ట్రైబ్ లిస్టులో పెట్టినారు. అదే రకంగా మహారాష్ట్రలో విజేఎన్టీ డినోటిఫైడ్ ట్రైబ్గా మరి ఆ లిస్టులో పెట్టినారు. అదే రకంగా తమిళనాడు, పాండిచ్చేరి, గోవాలో, కేరళలో ఓబీసీలుగా పెట్టినారు. కాబట్టి ఈ యొక్క జాతిని మరి ఈ విధంగా పలు రకాలుగా రాజ్యాంగంలో వీళ్ళ పేర్లను మరి వీళ్ళని ఆ విధంగా లిస్టులో పెట్టినారు. కాబట్టి దీని మీద వెంటనే ఒకటి బంజారా కమిషన్ ఏర్పాటు చేసి ఈ బంజారా భాష ఏదైతే ఉందో దాన్ని గోర్ బోలి అంటారు. బంజారా భాషను గోర్ బోలి అంటారు. నేను ఒక బంజారా వ్యక్తిగా ఈరోజు దేశంలోనే 1986 సంవత్సరంలో బంజారా రథం తీసుకొని మొత్తం దేశం టూర్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో బంజారాలను 12 పేర్లతో పిలుస్తారు. ఒకటి సుగాలి బంజారా, ఒకటి రెండవది లంబాడీ బంజారా, అదే రకంగా మారు బంజారా, బాజీగర్ బంజారా, బాదీ బంజారా, ధన్కుట బంజారా, తూరి బంజారా, బిజరాసి బంజారా, సిర్కీ బంజారా, లబానా బంజారా, మారు బంజారా అని చెప్పేసి 12 పేర్లతో పిలువబడే ఈ జాతి దేశం మొత్తంలోనే ఆ రోజుల్లో వెనకటి కాలంలో హైవేలు లేనప్పుడు, రైల్వేలు లేనప్పుడు ఈ యొక్క బంజారా జాతి ఈ యొక్క మరి పశువుల మీద అదే రకంగా ఎడ్ల బండ్ల మీద ఈ యొక్క మరి నిత్యావసర వస్తువుల్ని సరఫరా చేసి నార్త్ నుంచి సౌత్కు తీసుకెళ్లే సందర్భంలో ఏ మార్గాలైతే బంజారాలు నడిచినారో ఆ మార్గాలలోనే అవే ఈరోజు నేడు ఉన్నటువంటి యొక్క మరి నేషనల్ హైవేసు, రైల్వే లైన్స్ క్రియేట్ చేసినారనే విషయాన్ని ఈరోజు దేశానికి మార్గం చూపించినటువంటి యొక్క బంజారా లంబాడీలు ఈరోజు మార్గం లేక కేవలము ఓటర్లుగానే ఈరోజు వాళ్ళను ట్రీట్ చేస్తున్నారు తప్ప అధికారంలో భాగస్వామ్యం లభిస్తలేదు. కాబట్టి బంజారాలు ఏదైతే దక్షిణ భారతదేశంలో మరి 300 అసెంబ్లీ 100 పార్లమెంటు స్థానాల్లో ప్రడామినెంట్గా ఉన్నటువంటి కమ్యూనిటీని తప్పకుండా జాగృతం చేసి ఈరోజు అభివృద్ధి దిశగా నడిపించాలని చెప్పేసి కూడా విషయాన్ని ఈ బంజారా బోలి ఏదైతే ఉందో గోర్ బోలి భాష దాన్ని 8th షెడ్యూల్లో 10 కోట్ల మంది దేశంలో మాట్లాడే భాష గోర్ బోలిని 8వ షెడ్యూల్లో కలపాలి. అదే రకంగా తాండాల డెవలప్మెంట్ గురించి ఈ యొక్క దక్షిణ భారతదేశంలో 50,000 తాండాలు ఉన్నాయి గ్రామాలకు పట్టణాలకు దూరంగా. ఆ తాండాలకు ఇప్పటి వరకు సరైనటువంటి సౌకర్యాలు లేవు, మరి నిత్య అవసర సౌకర్యాలు లేవు. కాబట్టి ఆ తాండాల అభివృద్ధికి బంజారా తాండా డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైతే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి కర్ణాటక బంజారా డెవలప్మెంట్ వెల్ఫేర్ కార్పొరేషన్ క్రియేట్ చేసినారు. అటువంటి కార్పొరేషన్ని దేశం లెవెల్లోనే కాకుండా దక్షిణ భారతదేశంలో బంజారా తాండా డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే విషయాన్ని కూడా ఈరోజు ఆ యొక్క నివేదికను కూడా మేము ఇక్కడ కేంద్రానికి సబ్మిట్ చేయడానికి వచ్చినాం. కాబట్టి ఈ సందర్భంగా మరి ముఖ్యంగా తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పిలుస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ పైసా, తెలంగాణ యొక్క డబ్బు, తెలంగాణ ఆస్తులు ఏవైతే పేద ప్రజలకు సంబంధించింది ఉన్నాయో ఆ ఆస్తులను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వాలు వెంటనే ఈ యొక్క మిస్చీవ్ చేసినటువంటి ఈ అవినీతి చేసినటువంటి యొక్క గత మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దాని మీద కఠినంగా చర్యలు తీసుకొని వాళ్ళు మరి ఏదైతే నిధుల్ని మరి దాచిపెట్టుకున్నారో విదేశాలలో ఏదైతే ఆస్తులు కొనుక్కున్నారో మరి బినామీల పేర్లతో భూములను కొల్లగొట్టినారో వాటిని తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు గురించి ఉపయోగించాలని చెప్పేసి కూడా మరొకసారి ఇక్కడి నుంచి మనవి చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే స్టేట్ ఎక్స్చెక్కర్ ప్రజలకు సంబంధించిన డబ్బు, ప్రజలు ట్యాక్స్ కట్టేటువంటి డబ్బు, ఆ డబ్బు దుర్వినియోగం జరిగింది. ఇది ప్రపంచానికి తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కాబట్టి తెలిసినా కూడా
దీంట్లో ఎలాంటి జాప్యం చేయకుండా వెంటనే దీని మీద చర్యలు తీసుకొని ఆ డబ్బును కేసీఆర్ కుటుంబము కేసీఆర్ 100 భాగదుల నుంచి కక్కించి తెలంగాణ ప్రజలు పేద ప్రజల్ని ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఇక్కడ మీరంతా పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ దయచేసి మీరు కూడా తెలంగాణ పౌరులు ఈ యొక్క దేశ పౌరులు ఈ దేశంలో ముఖ్యంగా తెలంగాణలో దుర్వినియోగం జరిగినటువంటి యొక్క అవినీతి మీద మరి దాని మీద మీరు కూడా మీ సహకారం ఉండాలని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరితో సెలవు తీసుకుంటున్న భారత్ మాతాకి జై.